2 రోజులుగా తన భర్త కనిపించడం లేదంటూ భార్య పోలీసులను ఆశ్రయించింది. పనికి వెళ్లిన పెనివిటి తిరిగి రాలేదంటూ కన్నీరు పెట్టుకుంది. తండ్రి కోసం 2 పిల్లలు బెంగ పెట్టుకున్నారంటూ పోలీసుల ఎదుట బాధపడింది. విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. పనికి వెళ్లిన ఆమె భర్త ఏమయ్యాడో తెలుసుకొని షాక్ తిన్నారు. ఇంతకీ పోలీసుల దర్యాప్తులో తెలిసిన నిజం ఏంటి? భర్త కోసం ఆమె పడుతున్న ఆరాటం చూసి పోలీసులు ఏం తేల్చారు? ఇంతకీ ఆ భర్తకు ఏమైంది? మూడు నెలల క్రితం పరిచయమైన వాడి కోసం 3 ముళ్ళు వేసిన వాడిని కూడా కాదనుకుంటున్నారు. అనైతిక బంధాల కోసం కుటుంబ బాంధవ్యాలను సైతం వదిలేస్తున్నారు. పక్కాగా పథకం వేసి మరీ హతమారుస్తున్నారు. ఆ తర్వాత తమకు ఏం తెలియదన్నట్లు అందరి ముందు ముసలి కన్నీరు కారుస్తూ నటిస్తున్నారు. తాత్కాలిక సుఖం కోసం శాశ్వత బంధాలను వదులుకుంటున్నారు. నేరం చేసిన వారు ఎప్పటికీ తప్పించుకోలేరని తెలిసినా పోలీసులను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. ఈ కేసులోనూ పోలీసులను బురడీ కొట్టించాలని చూసిన సాక్ష్యాధారాలతో ఆమె ఎత్తులను చిత్తు చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఏకంగా భర్తనే చంపించి గొయ్యి తీసి పూడ్చిపెట్టిందా మహిళ. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం గంగాపూర్కు చెందిన శంబనూళ్ల ముత్యంరెడ్డి బోర్ మోటార్ మరమ్మతుల పనులు చేస్తుంటాడు. ఇతనికి 12 ఏళ్ల క్రితం మనూరుకు చెందిన కల్పనతో వివాహం జరగ్గా వీరికి 2 పిల్లలు ఉన్నారు. భర్త సంపాదన ఇంటి అవసరాలకు సరిపోకపోవడంతో కల్పన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తుంది. భర్త 2 పిల్లలతో వారి కాపురం ఆనందంగా సాగుతుండగా 3 నెలల క్రితం పరిచయమైన ఓ యువకుడి కారణంగా కల్లోలంగా మారింది. 3 నెలల క్రితం పరిచయమైన వాడి కోసం కల్పన నిండు జీవితాన్ని నాశనం చేసుకుంది. కల్పన పనిచేస్తున్న ఆసుపత్రి పక్కనే ఉన్న ఓ మెకానిక్ షాప్లో ఎల్గోయి గ్రామానికి చెందిన పండరి పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు కల్పనతో మాట్లాడుతుండేవాడు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం భర్త ముత్యంరెడ్డికి తెలియడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆ యువకుడితో పరిచయం వదులుకోమని ఎన్నిసార్లు చెప్పినా కల్పన వినలేదు. 10 రోజుల క్రితం కల్పనను ఆమె పుట్టింటికి తీసుకెళ్లి మరీ నచ్చచెప్పడానికి ముత్యంరెడ్డి ప్రయత్నించాడు. అయినా సరే ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. పైగా తమ బంధానికి అడ్డుగా ఉన్నాడని భావించి ప్రియుడితో కలిసి భర్తనే హతమార్చాలని పథకం వేసింది. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం పండరి తన పొలంలో బోర్ మోటార్ పనిచేయడం లేదని ముత్యంరెడ్డిని నమ్మించి బైక్పై తీసుకెళ్లాడు. అక్కడ ముందుగానే సిద్ధంగా ఉన్న అతని అన్న విఠల్తో కలిసి తాడు మెడకు బిగించి హత్య చేశారు. అంతకుముందే జేసీబీతో తవ్వి సిద్ధంగా ఉంచిన గుంతలో మృతదేహం పడేసి మట్టితో కప్పి పూడ్చిపెట్టారు. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా పైన రాళ్లు వేసి ఆనవాళ్లు చెరిపేశారు. అయితే భర్త కనిపించడం లేదని కల్పన పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే భార్య ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమె కాల్ డేటా పరిశీలించగా పండరితో ఆమెకు ఉన్న సంబంధం బయటపడింది. ఇద్దరిని పిలిచి గట్టిగా విచారించగా తామే హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. హత్యకు సహకరించిన పండరి అన్న విఠల్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ఆమె యొక్క కాల్ రికార్డు మిగతా అన్ని వెరిఫై చేసి ప్రాథమిక సమాచారం ప్రకారము ఒక అనుమానితుణ్ణి పండరి అనే అతను ఎక్కువ ఆమెతో మాట్లాడుతున్నప్పుడు కాల్ సస్పిషన్ మీద అతన్ని పిలిచి ఇంటరాగేషన్ చేస్తే అతను తన యొక్క తప్పుని ఒప్పుకున్నాడు. ఆ యొక్క మిస్సింగ్ పర్సన్ అయినటువంటి ముత్యంరెడ్డిని ఇతను అదే రోజు 16th రోజు అతని అచ్చరు ఎల్గోయి గ్రామస్తుడు మనూరు మండలము. అతను ఆ రోజు ఉదయం మధ్యాహ్నము ఆ యొక్క మిస్సింగ్ పర్సన్ తీసుకొని అతని పొలం దగ్గర ఎల్గోయి దగ్గర తీసుకొచ్చి చంపి అక్కడే ఆయన పొలంలో గుంత తీపిచ్చి అందులో బుంద పెట్టి పైన పూజ చేసి ఆ తర్వాత వెళ్ళిపోయినాడు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అతనికి ఎవరైతే సహాయం చేశారో పండరికి అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.
నిందితులు నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు మృతదేహాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిర్వహించారు. అనైతిక బంధం కోసం కట్టుకున్న భర్తనే భార్య హత్య చేయించిందని తెలిసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు.